హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. సో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో స్పెషల్ వచ్చేసి మా చెల్లెలకి పుట్టింటి ఒడిబియ్యం అండి. దానికోసం నేను రెడీ అయిన లుక్ అయితే ఇది. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్ తీశాను, చూశారు. సో, ఒడిబియ్యం ఫంక్షన్‌కి అనేసి నేను ఇలా ఈ లుక్‌లో రెడీ అయినాననమాట. ఎలా ఉందో ఏమో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ నేనైతే 9 కల్లా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అన్నోళ్ళ ఇంటికెళ్ళేసరికి 10 అయిందండి. అక్కడి నుంచి నేను మళ్ళీ షాపింగ్‌కెళ్ళాను. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి మామూలు బట్టలేసుకొని ఏంటంటే నార్మల్ రెగ్యులర్ వేసుకున్నారు. తర్వాత అన్న అందించాడనమాట ఒడిబియ్యం పోసే బట్టలు. అవి వేసుంటే వాళ్ళు మార్చుకోవడానికెళ్లారు. అంతలోపల నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను. నేను షాపింగ్‌కెళ్ళానన్నాను కదండీ! షాపింగ్‌కెళ్ళేసి శ్రావణ మాసం కదా! ఒడిబియ్యానికి మా చెల్లెలకి ఒక చీర తీసుకున్నా. మా మేనత్త వచ్చారనమాట. ఇక్కడున్నారు గదా! ఆ అత్త మా మేనత్త. ఆ శ్రావణ మాసం గదా! పెద్ద ముత్తైదు మా అత్తకి గూడా చీర ఇవ్వాలని అనిపించింది మనసుకి. అందుకే నేను షాపింగ్‌కెళ్ళేసి కొనుక్కొనొచ్చానండి. వచ్చి నేను టైం అవుతుందనేసి తొందర తినేసి ఒడిబియ్యం ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసాం. అంతలోపల వీళ్ళు తినేసేసారు. ఇంగ పూజ చేసేసుకొని, అన్నీ చేసేసుకొని వీళ్ళు రెడీ అయ్యారు. ఇంగ మార్చుకొని వచ్చిన తర్వాత కూర్చోబెట్టారండి వీళ్ళని. సో, వీళ్ళు 2 రోజుల ముందరే వచ్చారు. మామూలుగా మా ఇంట్లో ఒడిబియ్యం పద్ధతి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను. ఇక్కడ ఫస్టు మా ఇళ్ళల్లో భార్యాభర్తలనిద్దరిని కూర్చోబెడతారండి. సో, టవాలలో తనకి పసుపు, కుంకుమ ఏసి మా మరిదికనమాట. పసుపు, కుంకుమ ఏసి ఆకు, పళ్ళు అని పెడతారు టవాల్లో. పసుపు, కుంకుమ బెట్టి. తర్వాతొచ్చేసి మా చెల్లెలికి ఒడిబియ్యం స్టార్ట్ చేస్తారనమాట. మా మరిదికి గూడా ఆ ఒడిబియ్యం అయితే అట్లా వెయ్యరు. మామూలుగా అయితే టవాలలో ఆకు, ఒక్క, కొబ్బరి గిన్నెలు, ఖర్జూర, బెల్లము, పండ్లు, ఆకు, ఒక్క ఇలా వేస్తారండి. దాని తర్వాత ఇంగ మా చెల్లెలికి పెడుతున్నారు. ఇంగ మా చెల్లెలికి మొత్తం పసుపు అంతా పసుపు పూసి బొట్లు పెట్టేసి ఒడిబియ్యం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకొకటి పసుపు దారం వేస్తారండి ఒడిబియ్యం పోసేటప్పుడు. అంతే అందరికీ తెలిసినదే. కొన్ని ఇళ్ళల్లో కొన్ని పద్ధతులు ఉంటాయి గదా! మా ఇంట్లో పద్ధతి అయితే ఇది. ఇంగ తర్వాతొచ్చేసి నేను ఇంకా షాపింగ్ నుంచి వచ్చాము. ఇంగ వచ్చేసి తినేసి నేను గూడా రెడీ అయ్యానండి. నేను షాపింగ్‌కెళ్ళే వీడియో తీయలేదు. ఎందుకంటే ఇంకా లేట్ అవుతుందనేసి ఇంకా తినేసి ఇంక ఇక్కడ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. నేను గూడా ఒడిబియ్యానికి పెడతామనేసి. ఇంగ బాబుకిచ్చి వీడియో తీయమన్నాను. ఇంగ ఒడిబియ్యం ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. మా చెల్లెలు వాళ్ళకి పెళ్ళై 3 ఇయర్స్ అవుతుందండి. మూడో సంవత్సరం ఒడిబియ్యం పోయాలనేసి శ్రావణ మాసంలో పోస్తే మంచిదని పిలిపిచ్చారు. మామూలుగా అయితే ఆడపిల్లని ఒడిబియ్యం పోసుకోవాలంటే ఒక రోజు ముందర గానీ, 2 రోజుల ముందర గానీ, 2 రోజులు నిద్ర చేసి మూడో నిద్రకి వాళ్ళ మెట్టినింటికెళ్ళాలి. సో, అదే ప్రాసెస్ అనమాట. తను 2 రోజుల ముందర వచ్చింది. మూడో రోజైతే ఎళ్తుంది. ఇంగ దాని తర్వాత ఒడిబియ్యం కంటే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా మేమైతే గానీ అంటే మామూలుగా ఒడిబియ్యం అంటే బియ్యం ఏస్తారు గదండీ! 3 ఇయర్స్ అయింది. ఇంకా పిల్లలు కాలేదనేసి గోధుమలతో ఒడిబియ్యం పోస్తే పిల్లలవుతారని అన్నారండి. అందుకని దానికోసమే గోధుమల ఒడిబియ్యం ఏస్తున్నారు. అంటే అన్నీ నార్మలే. బియ్యం బదులు గోధుమలుంటాయనమాట. 5 రకాల పండ్లు, ఆకు, ఒక్క, పూలు, పసుపు, కుంకుమ, ఎల్లిపాయలు, కొబ్బెర, బెల్లం, పసుపు కొమ్ములు, ఖర్జూరాలు, ఇంక తర్వాతొచ్చేసి పాప బొమ్మ అంటారు గదండీ! ఒక బొమ్మ ప్రెగ్నెంట్ అవ్వడానికి ఇది పాప బొమ్మ, దాంట్లో దువ్వాన చిన్న చిన్న బొమ్మలుంటాయి గదా! సో, ఆ బొమ్మల ప్యాకెట్ అది గూడా అన్నీ పెట్టారండి. సో, ఇంగ జాకెట్ అయితే వేసేశారు. ఒడిబియ్యంలో తన కొంగు ఇలా రైట్ సైడ్ నుంచి తీసుకున్నారండి. రైట్ సైడ్ నుంచి తీసుకొని కొంగు జాకెట్ పెట్టారనమాట. కొంగు ఇట్లా పెట్టేసుకొని తర్వాత పసుపు దారం అయితే 3 ముళ్ళేసి వేస్తారు. అయితే అదే ప్రాసెస్ చేస్తున్నారనమాట. ఇంకా వేసేసి ఒడిబియ్యం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఎంతున్నా పుట్టింటి ఒడిబియ్యమైనా, పసుపు కుంకుమైనా ఆడపిల్లలు మనస్ఫూర్తిగా తీసుకుంటారు. అదేదో ఒక సంబరంలా అనిపిస్తది. హ్యాపీ అనిపిస్తది. సో, అలా మనము పసుపు కుంకుమ తీసుకుంటే మెట్టినింట్లో బావుంటుంది. పుట్టినింట్లో కూడా బావుంటుంది. అమ్మాయిలు మనస్ఫూర్తిగా వాళ్ళ పుట్టినింట్లో బాగుండాలని కోరుకొని ఒడిబియ్యం పోపిచ్చుకుంటారు. సో, ఈ ఫంక్షన్ అమ్మాయిలకైతే చాలా చాలా ఇష్టం అనమాట. నాకు తెలిసినంత వరకు. ఇంగైతే ఒడిబియ్యం అయితే స్టార్ట్ చేస్తున్నారండి. సో, ఇలా జరుగుతుంది. మా చెల్లెలు చాలా హ్యాపీగుంది. మా చెల్లెల చీర ఎలా ఉందో చూడండి. బావుంది గదా! సింపుల్ మగ్గం వర్క్ వేపిచ్చుకోయింది బ్లౌజుకి. తర్వాత కుచ్చులు గూడా వేపిచ్చుకోయింది. శారీ అయితే బావుంది. కలర్ తనకు బా సెట్ అయిందండి. మా చెల్లెల శారీ ఎలా ఉంది ఏమనేది కామెంట్ చేయండి. సో, ఇంకా ఒడిబియ్యంది ఇలా జరుగుతుందండి. నేను గూడా అన్నీ రెడీ పెట్టుకుంటున్నాననమాట.
చాలా హ్యాపీ అనిపిచ్చింది. మా అత్తకి చీర పెట్టి, శ్రావణ మాసంలో మా చెల్లెలికి కూడా చీర పెట్టినందుకు ఫంక్షన్ అంతా జరిగింది. చిన్న ఫంక్షన్ అయినా కొద్దిగా బావుంటుందండి. రంగురంగురంగా దాంట్లో బావుంటుంది ఇలా చేపించుకోవడం వల్ల. ఇంక తర్వాత అత్త అన్నీ వేసేసారనమాట. వేసిన తర్వాత ఇంకా మా చెల్లెలొచ్చేసి ఒక పిరికెడుమైనా తీసుకొని 5 కుప్పలు ఇలా పెట్టాలండి చాటలో. అట్లా 2 సార్లు వేసి మూడోసారైతే పెట్టిన బియ్యాన్ని గానీ, గోధుమలు గానీ అలానే పెట్టేస్తారు. ఫస్ట్ 3 సార్లు వేస్తారనమాట. ఫస్ట్ అది మళ్ళీ అలా వేసేస్తారండి. మళ్ళీ ఇంకొకసారి వేస్తారు అలా. ఎందుకంటే పుట్టినింటి నుండి అమ్మాయిలు ఈ మహాలక్ష్మిని వాళ్ళ ఇంటికి మహాలక్ష్మిని చేశారు కాబట్టి, అమ్మాయిలంతా తీసుకుపోకుండా పుట్టిల్లు కూడా బాగుండాలి, క్షేమంగా ఉండాలనే ప్రాసెస్ అనమాట. ఇంకా ఆ పద్ధతి అనమాట ఇది. నాకు తెలిసినంత వరకు అంతేనండి. సో, అలా 2 సార్లు వేసి మూడోసారి అయితే వేసేసి తను పసుపు, కుంకుమ పెట్టి చాటకైతే ముక్కుంటుంది. చాటొచ్చేసి గౌరమ్మతో సమానం కదా! సో, అందుకనే మా ఇండ్లు బావుండాలి, మా పుట్టిండ్లు కూడా బావుండాలనేసి ఇది మనస్ఫూర్తిగా అనుకోనేసి వేస్తుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. నాకు కూడా మా చెల్లెలకి చీర కలరు అదంతా బావుంది. మా మరిదికి కూడా డ్రెస్సు బావుంది. చాలా హ్యాపీ అనిపిచ్చింది. అందరూ హ్యాపీగా అనిపించినారు. అన్నీ టైం ప్రకారమే జరిగిపోయినాయండి. అన్నీ టైం ప్రకారమే తొందరగా అయినా కూడా టయానికి అన్నీ కరెక్ట్‌గా జరిగాయన్నమాట. సో, ఇలా మేమేసిన తర్వాత 5 మందిని ఇంటికి పిలిపియడం గానీ, 5 మంది గానీ, 9 మంది గానీ ఇంటికి పిలిపిచ్చి వాళ్ళు పసుపు, కుంకుమ పెట్టి అట్లా జాకెట్ ఇట్లా వాళ్ళకి స్తోమత వాళ్ళు జాకెట్ తెచ్చుకుంటే జాకెట్, తాంబూలం తెచ్చుకుంటే తాంబూలం తెచ్చి పెడతారండి. సో, అలా వాళ్ళ ఇంటికైతే ఇద్దరొచ్చారు. ఇంకా మా ఇంట్లోనే మేము నలుగురున్నాము. ఇంకా మా అన్న పిల్లలతో సహా 9 మంది పెట్టాము. ఇంకా 3 ఇండ్లకేమో తిప్పారండి. 3 ఇండ్లకి తీసుకొనెళ్లారు. 3 ఇండ్లో, 5 ఇండ్లో తిప్పుతారు. అలా తిప్పి మా చెల్లెలు మళ్ళా గుడి దగ్గరికెళ్ళి దేవుడిని మొక్కొని, అవి మూట కట్టుకొని, ఒక బ్యాగ్‌లో పెట్టుకొని ఊరికైతే యెళ్ళింది. ఎందుకంటే ఇంకా గుడి నుంచి వేరే ఊరికెళ్ళాలి కాబట్టి, ఇక్కడే అయితే గానీ ఒడిబియ్యం అట్లా మోసుకొనెళ్ళొచ్చు. కానీ అక్కడ గాదు, వేరే ఊరనమాట. సో, ఇంకా ఇలా ఈమె వచ్చింది. పసుపు, కుంకుమ పెట్టి తాంబూలం పెట్టేసిందండి. తర్వాత ఇలా ఒడిబియ్యం అంతా ఫంక్షన్ మేము ఈమె వేసిన తర్వాత మా లలిత గూడా అంటే యాక్చువల్‌గా పసుపు మొత్తం మొఖానికి, చేతులకి ఎక్కడ గానీ తెరప లేకోకుండా పూయాలనమాట. మా అత్త అంతసేపు నేను చేయలేనులేమ్మా, చేతులు కొద్దిగా హెల్త్ బాలేదు అనేసంటే మా లలిత పూస్తుందనమాట. ఇంక మా లలిత పూస్తున్నప్పుడు గాజులవి నేను గూడా అందించినాను. ఈమె పక్కింటామండి. ఈమొచ్చేసి వాళ్ళకి దీవించి ఎళ్తుంది పసుపు, కుంకుమ పెట్టేసి. ఇట్లా 5 మంది గానీ, 9 మంది ఇలా చేస్తాము. ఈడొకటి చిన్న లోటండి. మా అమ్మ, మా నాన్న ఉండింటే బాగుండు అనేసి. ఎనీవే అది కంపల్సరీ అయితే ఉంటుంది మాకి, మా అమ్మ, మా నాన్న. కానీ మా ఇంట ఎప్పుడూ ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. ఇంక తర్వాత నేను రెడీ పెట్టుకుంటున్నానండి ఒడిబియ్యం పోయడానికి. ఇంక తర్వాతొచ్చేసి అత్త ఒడిబియ్యంలోకి అవి పాప బొమ్మ అన్నాను గదా! అదైతే పెడుతుంది ఒళ్ళోకి. వాళ్ళకి తొందరగా కడుపు పండాలని ఆ దేవుడిని ఆశిస్తూ, అమ్మ, నాన్నని ఆశిస్తూ అందరూ దీవిస్తున్నారు. ఇంక పసుపంతా పూస్తున్నారనమాట. అదే మా అత్త పూయలేదు అంతసేపు అనేసి ఇంకా మా లలిత పూస్తుందనమాట మొఖానికి అని. అదిగోండి అలా పసుపంతా పూస్తారనమాట. ఎక్కడ తెరప లేకోకుండా మొఖానికి, చేతులకి, కాళ్ళకి అలా పూసేస్తారనమాట. అంటే ఈ ఊరైతే గానీ అలానే ఇంటికెళ్ళొచ్చు. వేరే ఊరైతే గానీ మళ్ళీ మనము ఎక్కడైతే కొడిబియ్యం దింపుతామో అక్కడే కాళ్ళు, చేతులు, మొఖం కడుక్కొని అంటే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే కాటుక పెట్టాలండి. ఎందుకంటే పసుపు పూసి పొలిమేరలు అట్లా దాటకూడదు కదా! ఇంక కాటుక ఇక్కడి నుంచే పెట్టేసాము. ఇంక కాళ్ళు, మొఖం కడుక్కొని బయలుదేరొచ్చులే అనేసి అంతా పూస్తున్నారనమాట. ఇలా ఒడిబియ్యం అయిన తర్వాత మళ్ళీ ఇట్లా ఒడిబియ్యం అయిన తర్వాత దేవుని గుడిలోకెళ్తారండి. ఇది పూస్తున్నారు కదా! ఇదే మళ్ళీ చెప్పడం ఎందుకనేసి దాని తర్వాత ప్రాసెస్ కూడా చెప్తున్నాను. ఇలా ఒడిబియ్యం అయిపోయిన తర్వాత 9 మంది గానీ అంటే పిల్లలు, పెద్దలు, మగవాళ్ళు అందరితో కలిపి 9 మంది వేసేసిన తర్వాత లేదా ఆడవాళ్ళే 9 మంది ఉంటే ఆడవాళ్ళు 9 మంది వేయొచ్చండి. జంటలుగా వేయొచ్చు లేదా పిల్లలతో కూడా వేయించొచ్చు. సో, ఇలా అంతా పసుపు పూసేస్తున్నామండి.
ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను గాజులు అన్నీ సమానంగా తీస్తున్నాననమాట. గాజులు గూడా ఫుల్లు వేయాలని మా అత్త 2, 2 గాజులే వేశారు. ఇంక మేము గూడా వేయాలి గాజులనేసి అన్నీ తీసి పెట్టిస్తున్నాను. ఇక్కడ మా మరిదొచ్చేసి "పసుపు ఎక్కువ పూయొద్దు మా ఊరికెళ్ళాలి" అనంటే, మా చెల్లెలకి పసుపు నిండుగా పూసుకోవాలని ఆ పాప కోరిక. వద్దు అనేసి మా మరిది, ఈమె ఒప్పుకొనే ఒప్పుకోదు అనేసి అంటే అందరు నవ్వుతున్నామనమాట అక్కడ. ఇలా ఒడిబియ్యం అయిపోయిన తర్వాత అందరం కలిసి అంటే బియ్యం వేసేవాళ్ళు బియ్యం వేస్తారు, జాకెట్ పెట్టేవాళ్ళు జాకెట్ పెడతారు, ఉత్త తాంబూలం పెడతారు, పసుపు కుంకుమ ఇచ్చేసి దీవిస్తారు. ఇలా ఇలా చేస్తారండి అంతా. ఇంకా తర్వాత అంతా అయిపోయిన తర్వాత 5 మందో కానీ 9 మంది కానీ హారతి ఇచ్చేసి వాళ్ళని లేపి దేవుని గుడి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర దండం తీసుకొని వాళ్ళ దీవెనలు తీసుకొని బయటికి వచ్చేసిన తర్వాత కడపానికి 2 ఆకు ఒక్క పెట్టి తాంబూలం పళ్ళెం పెట్టి 2 ఊదిగడ్డలు వెలిగించి టెంకాయ కొట్టయితే బయలుదేరుతారు. అక్కడి నుంచి మళ్ళీ 3 ఇండ్లు కానీ 5 ఇండ్లు కానీ తిప్పి తర్వాత గుడి దగ్గరికి పోయి ఆ ఒడిబియ్యం అంతా ఒక మూట కట్టుకొని ఒక బ్యాగ్లో పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు దాన్ని ఒళ్ళోనే పెట్టుకొని వెళ్ళాలండి. సో ఇది మా ఇంటి పద్ధతి అనమాట. అంటే ముందుకు జరిగే కొద్దీ చెప్పొచ్చు అనేసి అంటే ముందే చెప్పేస్తాం అనేసి చెప్పానండి. సో ఇంకా ఇది మా ఇంట్లో జరిగే పద్ధతి అనమాట. ఇంకా మా లలిత అయితే గాజులేస్తుంది. తర్వాత నేను పెట్టాలని పెడుతున్నాను. సో ఇది పార్ట్ 1, పార్ట్ 2 లాగా అప్లోడ్ చేస్తున్నానండి. పార్ట్ 1 అయితే ఇది. నెక్స్ట్ వీడియో కూడా తొందరగా పెడతాను. నాకు తెలిసి నా వీడియోస్ లేట్ అవుతున్నాయని, కానీ తప్పదు కదా! ఇంకా అన్నీ చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ చేయాలి కాబట్టి చేస్తున్నానండి. సో నన్ను ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియో మొత్తం చూసేసి లైక్ చేసేసి ఒక చిన్న కామెంట్ ఇచ్చేసి అయితే వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? అలానే వెళ్ళొద్దండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ అయితే 600 దాటింది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదండి. ఓన్లీ షార్ట్ వీడియోసే చూస్తున్నారు. లాంగ్ వీడియోస్ కూడా చూడండి. కొద్దిగా అంటే అందరి ఇళ్ళల్లో అన్ని పద్ధతులు ఒకలాగా ఉండవు కదా! ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి. ఒకవేళ నా వీడియోలో చూసి కొన్ని పద్ధతులు నేర్చుకోవడం కానీ చేయడం కానీ మీకు అర్థమైతే ఉంటుందనేసి అనుకుంటున్నాను. అందుకే చూసేయండి. నా ఫుల్ వీడియో చూసేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంక దాని తర్వాత మా మరిది హెల్ప్ చేస్తున్నాడండి. ఇక్కడ హెల్ప్ చేస్తుంటే "ఏం వద్దులే స్వామి, నువ్వు హెల్ప్ చేయడం వద్దు, మళ్ళీ అనడం వద్దులే" అనేసి మా చెల్లెలు అంటుంది. అందుకే నవ్వుతున్నారనమాట. నేను అక్కడ కూర్చొని గాజులు అయితే అందించాను. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ నాకు ఇంకా పార్ట్ 1 ఇది ఒడిబియ్యం ఫంక్షన్ది పార్ట్ 1, పార్ట్ 2 ఉంది. మళ్ళీ తర్వాత ఇది వరలక్ష్మి వ్రతం ఉంది అండి నాది. రాఖీది కూడా ఫస్ట్ వీడియో అది షార్ట్ వీడియో ఒకటే పెట్టాను. ఫుల్ వీడియో పెట్టాలండి. అది కూడా అప్లోడ్ చేస్తాను. ఏమంటారు, అంత నిదానంగా అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? ఇంకా తర్వాత మా లలిత ఒడిబియ్యం వేస్తుంది. ఓకేనండి. నేను పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. సరేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరూ బాగుండాలి. అందరితో పాటు నేను బాగుండాలని కోరుకుంటున్నా. బాయ్ బాయ్.